ఆయన ఒక సరస్వతి పుత్రుడు. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. చిన్న ఇల్లు, అది కూడా టాయిలెట్స్ కూడా బయటనే ఉంటాయి. మొండితనమా సార్? అంటే దానికి కూడా కారణం ఏం కాదు నాకు అనే ఒక ధీమా. కలిమాయా కలికి జిక్కితివి. ఏ తప్పు అయితే అందశ్రీ గారు చేశారో ఇంకెవరు కూడా అట్లా చేయకూడదు. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రజాకవి అందశ్రీ ఆకస్మిక మరణం చాలా మందిని కలిచివేస్తోంది. 64 ఏళ్ళు, ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇల్లు కట్టుకుంటూ ఆ ఇల్లును చూసుకోకుండానే తనివితీరా కాలం చేశారు. అసలు ఆరోగ్య సమస్యలు అనేవి మనుషుల్ని ఏమీ అర్థం కాని పరిస్థితిలోనే ఉంచుతున్నాయి. మరి అందశ్రీ విషయంలో ఏం జరిగి ఉంటుంది? ఆరోగ్యానికి సంబంధించి మనకు ఎంతో మేధా సంపత్తి ఉన్న ఒక పర్సన్ మనందరికీ సుపరిచితమే. కానీ రాజకీయ విశ్లేషకులుగా ఈరోజు మనం ఒక ఈక్వల్ టు సూపర్ డూపర్ డాక్టర్తో మాట్లాడినట్లు అందశ్రీ మరణానికి సంబంధించి, అలాగే హెల్త్కి సంబంధించి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మ. సార్, మీతో ఆరోగ్యానికి సంబంధించిన టాపిక్ మాట్లాడడం నాకు స్వయంగా చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. ఈ ఇంటర్వ్యూ టైం ఏదైతే ఉందో నేను ఒక 2 కొత్త విషయాలు నేర్చుకుంటా మీతో. yeah. సో నిజంగా సార్, అందశ్రీ ఆకస్మిక మరణం అసలు ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఏజ్ కూడా కాదు, అది ఇల్లు. అసలు మొన్న జూన్లో ₹1,00,00,000 తీసుకున్నారు, చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు, 3+ గ్రౌండ్ ఫ్లోర్. అసలు ఎంత బాధేసిందంటే సార్, ఇట్లాంటి మనిషి మళ్ళీ అలాంటి మనిషి పుట్టరు, నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా. అసలు ఏమై ఉంటుంది సార్ అంటే, నిజానికి డాక్టర్ మాట్లాడిన విషయాలు నేను చూస్తే సార్, చనిపోయి ఆల్రెడీ 4-5 గంటలు అయింది అని. అంటే అప్పటి వరకు ఇంట్లో పరిస్థితి చూడని కారణంగా ఈ పరిస్థితి, లేకపోతే నిజంగా హెల్త్ చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నా అతను పట్టించుకోలేదు అనుకోవాలా? ముందుగా అందశ్రీ గారికి నివాళి అమ్మ. ఆయన ఒక సరస్వతి పుత్రుడు. అంటే చాలామంది కవులను, పండితులను సరస్వతి పుత్రులు అంటారు. వాళ్ళకంటే కూడా ఈయనే అచ్చమైన సరస్వతి పుత్రుడు అనొచ్చు. ఎందుకంటే అక్షరం ముక్క ఆయన పలక మీద అవును. దిద్దలేదు, స్కూలు పోలేదు. అది రావడం అనేది ఆయన భాషలో చెప్పాలంటే అమ్మగారి అవును. కటాక్షం అని అంటాడు. కాళిదాస్తో పోల్చుకుంటాడు అవును. తనని. ఉమ్. ఆ కాళిదాస్కి ఎట్లయితే అమ్మగారు సహకరించారో నాకు కూడా అమ్మగారి ద్వారానే ఇది కళ అబ్బింది అని అంటారు. ఒక రోజంతా నాకు అంటే చాలాసార్లు మేము విదేశాల్లో కానీ ఇక్కడ కానీ కలిసి ఉన్నాము. ఉమ్. బట్ ఒక రోజు ప్రత్యేకంగా నేను ఉదయమే ఫోన్ చేసిన ఆయనను. ఉమ్. ఫోన్ చేసి మా ఇంటికి చాలా దగ్గరలో ఉండేవాడు. లాలపేటలో ఓకే. ఆయన ఉండేది, మౌలాల్లో నేను ఉండేది. ఓకే. అయితే ఎప్పుడు నేను ఆయన ఇంటికి పోలేదు. ఉమ్. ఆయనను మాత్రం ఒక్కసారి మా ఇంటికి పిలిచాను. ఎన్ని రోజుల క్రితం సార్? ఇది ఒక 5-6 ఇయర్స్ కింద. ఓకే. పిలిచినప్పుడు అదే కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, అమ్మరా. కాదంటే ఏది లేదురా, ఆదికే ఇది పాదురా అనేది. ఉమ్. అయితే ఆ 4 లైన్ల మీద ఆ పాట పొద్దున విని ఒకసారి నీతో మాట్లాడాలి దీని మీద అంటే ఇప్పుడు రమ్మంటే వస్తా అన్నాడు. ఉమ్. వచ్చిండు. దినమంతా ఉన్నాడు. ఉమ్. మధ్యాహ్నం లంచ్ కూడా కలిసి మా ఇంట్లో చేసాం. సాయంత్రం ఆయనను పంపించాను నేను. అయితే ఆ రోజు మొత్తం మాట్లాడుకున్న ఆయన బాల్యం నుంచి మొదలుపెట్టి ఆ రోజు వరకు జరిగినవన్నీ కూడా ఆయన నాతో పంచుకున్నాడు. అది ఒక మెమరబుల్ డే అవును. నా లైఫ్లో. సో గొప్ప వ్యక్తి. అయితే ఆరోగ్యానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆయన బాగానే వాకింగ్ ఇదంతా చేసేవాడు. తర్వాత వేరే అవలక్షణాలు ఏం లేవు. డ్రింక్ చేయడు, సిగరెట్ తాగడు. ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఆయన దరిదాపుల్లో కూడా లేవు. ఓకే. కొంచెం మొండి మనిషి. అంతే. చాలా హార్డ్ వర్క్ చేసిన మనిషి. కూలి పని చేశాడు, పశువులు కాశాడు. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా ఆయన సుఖం అనేది తెలియదు ఆయనకు. ఆయన ఎప్పుడు ఆయన రాసిన కవిత్వంలోనే ఆయన ఆ సుఖాన్ని ఆస్వాదించేవాడు తప్ప ఎప్పుడు. అయితే చాలామంది ఆ బస్తీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఆ చిన్న లేనది ఒక 10 ఫీట్లు కూడా ఉండదు రోడ్డు. అయితే ఆ చిన్న ఇల్లు, అది కూడా టాయిలెట్స్ కూడా బయటనే ఉంటాయి. అవును. ఇండియన్ టాయిలెట్, బాత్రూము అదంతా కూడా. అయితే ఆయన ఈ 3 సంవత్సరాల నుంచి లోపల ప్రాబ్లం స్టార్ట్ అయింది. బట్ ఆయన ఎప్పుడు హాస్పిటల్స్ పోయి దాన్ని చెక్ చేయించుకోవడం కానీ ఏది కానీ చేయించుకోలేదు. మొండితనమా సార్? అంటే దానికి కూడా కారణం ఏం కాదు నాకు అనే ఒక ధీమా. అంటే చాలా మందిలో ఉన్న ధీమా అది. నేను ఓకే. మంచిగా ఉన్నా, నాకేమైంది, నాకేం కాదు, నేను బాగున్నాను అని చెప్పేసి. అయితే అందశ్రీకి మిఠపల్లి సురేందర్ చెప్పింది ఏంటంటే
అస్సాం పోయినాము కామాఖ్య టెంపుల్. ఓకే. పోయినప్పుడు టెంపుల్ పోవడానికి రెడీ అవుతున్నప్పుడు విపరీతమైన చెమటలు వచ్చినాయి. హ్మ్. చెమటలు వచ్చి ఆయన చేతగాని పరిస్థితిలో ఉన్నాడు. హ్మ్. వెంటనే మనం వాళ్ళ డాక్టర్కి ఫోన్ చేసి నేను ఓ టానిక్ ఏదో ఇచ్చాడు. ఆ టానిక్ తెప్పించి తాగిచ్చిన తర్వాత కొంత ఓపిక వచ్చింది. ఆ ఓపిక రావడంతోని టెంపుల్‌కొచ్చాడు. మళ్ళీ ఆయనను ఫ్లైట్ ఎక్కిచ్చేసి పంపించాం. హ్మ్. ఎందుకంటే ఇంకో 2, 3 రోజులు ఉండాల్సిన అవసరం ఉండే. ఓకే. అయినా గూడా ఆయనను పంపియాల్సొచ్చింది అని చెప్పాడు. హ్మ్. అంటే దాని అర్థం ఏందంటే 2023 నుంచి ఆయనకు ఆ ప్రాబ్లమ్ ఉంది. పెద్ద అలర్ట్ అది. అది పెద్ద అలర్ట్ అది. అయితే ఆయన ఎందుకీ పరిస్థితి వచ్చింది అంటే బీపీ టాబ్లెట్ ఏసుకోవడం ఆపేసాడు. ఎంతకాలం క్రితం ఆపిండో కరెక్ట్‌గా ఎవరు చెప్పట్లేదు. హ్మ్. ఒక 2, 3 సంవత్సరాలు అయ్యుండొచ్చని కొందరన్నారు. 1 మంత్ అన్నారు. హ్మ్. కొన్ని నెలలయిందని కొందరన్నారు. లేదా 1 మంత్ కిందనని అవును. కొందరన్నారు. బహుశా నేననుకుంటా 1, 2 మంత్స్ కింద ఆపుంటాడు. ఓకే. అయితే అప్పటికే ఆయనకు హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఆ చెమటలు ఓకే. రావడం అదంతా గూడా. సరే ఆపినప్పుడు మనకు బాడీ చాలా సార్లు చెప్తది గదా! చెప్పింది ఆపిన గదా! ఆ! ఆయనకేందంటే ముందు రోజు అనుకుంటా ఒక 2, 3 డేస్ బిఫోర్ సడెన్‌గా కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ అయ్యిండు మళ్ళా లేచిండాయన. హ్మ్. ఆయన ఏం గాదులే ఇది అనుకున్నాడు. అవును. అంటే కనీసం నేను ఇట్లా కొలాప్స్ అయినా అని చెప్పి గూడా ఒక డాక్టర్ దగ్గరికి పోలే. హ్మ్. అయితే ఎక్కడైతే ఏ ఆఫీస్‌లోనైతే ఆయన కొలాప్స్ అయిండో హ్మ్. వాళ్ళు గూడా చెప్పారు హాస్పిటల్ పోదాం అనంటే, "ఏ నాకేమైందిరా హాస్పిటల్ ఎందుకురా? ఏదో హ్మ్. కళ్ళు తిరిగినట్టు అయినాయి." హ్మ్. అంటే చాలా లైట్‌గా తీసుకున్నాడాయన. హ్మ్. అది 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 ఎన్నో సార్లు ఆయనకు సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి గానీ, ఆయన పట్టించుకోలేదు. హ్మ్. ఈ లాస్ట్ 3 డేస్ అయితే బాగా ఫీవర్ గూడా ఉంది ఆయనకి. అవును. అది వెదర్ వల్ల రావచ్చు. అవును. అయితే ఆ రాత్రి ఏం జరిగిందంటే, అక్కడున్న పరిస్థితులను బట్టి నేను హ్మ్. అంచనాకొచ్చింది. ఆయన నిద్రలో లేచాడు. చాలామంది ఏం చేస్తారంటే, మూత్రం రాగానే టక్కన మంచం మీకెళ్ళి లేసి వచ్చేస్తారు. వాష్‌రూమ్‌లోకి. అది హ్మ్. తప్పమ్మా అది. మూత్రం వచ్చినా నీకు ఏ అవసరం వచ్చినా, ఎవరైనా డోర్ నాక్ చేస్తారు. హ్మ్. సడెన్‌గా లేసి వెళ్తాం. సడెన్‌గా లేసి ఎళ్తాం. అది చాలామంది చనిపోతుంటారు. మా ఫాదర్ గూడా అట్లనే చనిపోయిండు. హ్మ్. 93లో ఓకే. ఆయనకు మూత్రం వచ్చింది. ఆ! బయట పడుకున్నాడు ఆ ఎండాకాలం. హ్మ్. సడెన్‌గా లేచిండు పోయి డోర్ తీయబోయి పడిపోయిండు. ఓకే. కోమాలోకెళ్ళిపోయాడు. అంటే ఇదేమో బ్రెయిన్‌కి సంబంధించింది. బీపీ గూడా పెరుగుతది. ఓకే. ఆ! సడెన్‌గా ఒక్కసారే రక్తపోటు పెరుగుతది. హ్మ్. టాబ్లెట్ ఏసుకోలేని వాళ్ళకి ఇది ప్రాణాంతకం అయితది. ఓకే. హార్ట్‌కు వీటన్నిటికి సంబంధం ఉంటది గదా! బ్లడ్ ప్రెషర్‌కును హార్ట్‌కు బాగా. ఎందుకంటే అదంతా పంపింగ్ చేసేది హార్టే గదా! హ్మ్. బ్లడ్‌ని. సో, అట్లా ఏమైందంటే ఆయన నిద్రలోకెళ్ళి లేసాడు. బాత్రూమ్ లోపల లేదు ఇంట్లో. హ్మ్. బయట ఉంది. అవును. బయటకొచ్చిండు. హ్మ్. బయటకొచ్చి ఆ తలుపు దగ్గరనే పడిపోయాడు. హ్మ్. బాత్రూమ్‌లోకి పోలేదింకా. తలుపు దగ్గరనే పడిపోయాడు. కళ్ళు తిరిగినాయా? లేకపోతే బీపీ బీపీ సడెన్‌గా షూటప్ అయింది. ఓకే. అది నిద్రలోకెళ్ళి సడెన్‌గా లేసొచ్చినప్పుడు హ్మ్. పెరుగుతది. అంటే ఇప్పుడు అంటే కాసేపు కూర్చొని లేవాలా సార్? పడుకున్నప్పుడు ఏమైద్దంటే రక్తపోటు తగ్గుతది బాగా. ఓకే. మనం మానిటరింగ్ జేయొచ్చది. హ్మ్. పడుకున్నప్పుడు ఎంతుంటది, లేసినప్పుడు ఎంతుంటది. హ్మ్. ఒక్కసారి లేసినప్పుడు సడెన్‌గా షూటప్ హ్మ్. అయితదది. మనం అట్లా ఏం జేయాలప్పుడు? ఫస్ట్ లేసి ఏం జేయాలంటే లేవంగానే కూర్చోవద్దు. హ్మ్. మేల్క రాగానే హ్మ్. యూరిన్ వస్తుంది. హ్మ్. లేదా డోర్ నాక్ జేస్తుండ్రు. ఓకే. ఒక 30 సెకండ్స్, 1 మినిట్ అట్లనే కళ్ళు తెరుచుకొని హ్మ్. శ్వాస తీసుకుంటూ ఉండాలి. హ్మ్. వెంటనే లేవద్దు. రెండవది సెకండ్ పాయింట్ కాలు కింద పెట్టి కూర్చోవాలి. హ్మ్. ఒక 1 మినిట్ అన్నా కూర్చోవాలి. ఓకే. 1-2 మినిట్స్. ఓకే. బ్రీతింగ్ చేసుకుంటూ 1-2 మినిట్స్. బెడ్ మీదనే కూర్చోవడం, ఆ! లేకపోతే కాళ్ళు గాల్లో పెట్టి కూర్చోవడం గాదు. ఎక్కువ కింద ఆనిచ్చి కానించి కూర్చోవాలి. కూర్చోవాలి. హ్మ్. తర్వాత ఒక 1 మినిట్ నిలబడాలి. నిలబడి ఆగాలి. అంటే ఇదంతా కలిపితే ఒక 2, 3 మినిట్స్. అవుతది. ఆ తర్వాత అడుగులేసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్మ్. తలుపు కొట్టేవాడు మన కోసం వచ్చాడు గదా! ఆగుతాడు. ఆగుతాడు గదా! ఫోనొచ్చినా గూడా హ్మ్. బెడ్‌కి అంత దూరంలో ఫోన్ పెట్టామనుకోండి, అవును. పోయి వెంటనే తీసుకోవద్దు. రెండోసారి చేస్తారు అర్జెంట్ ఉంటే. ఇట్లాంటివి గూడా జరుగుతాయి గదా! హ్మ్. కాబట్టి మనము మన లైఫ్ మనది. మనం ఎవ్వరి కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇవన్నీ లైఫ్ థ్రెట్స్. హ్మ్. అట్లా సడెన్‌గా లేవడము, సడెన్‌గా పోయి డోర్ ఓపెన్ చేయాలనుకోవడము. సరే ఇప్పుడు బీపీ, షుగర్ అనేవి చాలా నార్మల్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంతకు మించిన ప్రాబ్లమ్స్ పెద్ద పెద్దవి ఉన్న వాళ్ళే చాలా మంచిగా మీరన్నట్లు అన్నీ మెయింటైన్ చేస్తూ, మెడిసిన్ యూజ్ చేస్తూ, చాలా హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటున్నారు. మంచి మెడికేషన్‌తో. జస్ట్ ఒక బీపీ హై అవ్వటం వల్లో, దీని వల్లో ఒక మనిషి ప్రాణం పోవడం అయితే, ఇది చిన్న హెల్త్ తనకు ప్రాబ్లమ్‌కే తను, తనకు తను నిర్ణయం తీసుకొని బీపీ టాబ్లెట్ ఆపాడు గదా!
అది ఏ డాక్టర్ చెప్పడు. ఉమ్, అంటే మీరు ఆయుర్వేదం వాళ్ళు జనరల్‌గా ఏమంటారంటే, మీరు ఈ బీపీ టాబ్లెట్స్ వాడినట్టయితే ఉమ్, మీకు కొంత కిడ్నీస్ మీద, లివర్ మీద ఎఫెక్ట్ పడతది. దానికి బదులు ఆయుర్వేదం తీసుకోండి కొంత స్లో ఉంటది. ఉమ్, అయినా గూడా వాళ్ళు గూడా ఒకసారి ఆపమని చెప్పరు. ఉమ్, వాళ్ళు వాళ్ళ ఓకే. వాళ్ళిచ్చే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి స్లోగా దాన్ని తగ్గిమని చెప్తారు. ఉమ్, ఎవ్వరు గూడా ఎంత అంటే న్యాచురోపతిలో గూడా వెంటనే బీపీ టాబ్లెట్ ఆపమని చెప్పరు. ఆపేయమని చెప్పారు. రీబౌండ్ హైపర్‌టెన్షన్ అని సడెన్‌గా షూటప్ అయ్యేదాన్ని రీబౌండ్ ఓకే. అంటే మళ్ళీ ఎప్పుడైతే ఆయన టాబ్లెట్ ఆపేస్తారో, ఉమ్, టాబ్లెట్ వాడక ముందు ఎట్లయితే బీపీ వచ్చిందో, ఉమ్, అంతకంటే రెట్టింపుతోని రీబౌండ్ హైపర్‌టెన్షన్ అనేది వస్తది. ఓకే. దానికిచ్చిన టర్మ్ అది. ఓకే. అయితే అంతకంటే ఎక్కువ రక్తపోటు పెరుగుతది. ఓకే. కాబట్టి అది ప్రాణానికి ప్రమాదం అని చెప్పి డాక్టర్లందరికీ తెలుసు. ఓకే. అవగాహన సామాన్య ప్రజలకు లేదు. ఉమ్, కొంతమందికి ఉంటది. ఉమ్, జనరల్‌గా ఎవరు చెప్పినా ఆపరు వాళ్ళు. ఉమ్, అట్లనే డయాబెటిక్, ఉమ్, షుగర్ గూడా ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇన్సులిన్ గాని, టాబ్లెట్ గాని ఆపకూడదు. ఉమ్, స్లోగా ఇప్పుడు మధునాశిని అని ఆయుర్వేదంలో ఉంది. ఉమ్, అది స్టార్ట్ చేద్దామని మొదలుపెడతారు. ఉమ్, ఇది కంటిన్యూ చేసుకుంటూ స్లోగా దీన్ని తగ్గించుకుంటూ పోవాలి. ఉమ్. ఇన్సులిన్ ఇప్పుడు యూనిట్స్ తగ్గించుకుంటూ పోవాలి. అంతేగాని ఓవర్ నైట్‌లో ఏ మెడిసిన్ సడెన్‌గా అయినా చేంజ్ చేయడం సడన్‌గా అనేది ఆపొద్దు. మందులు గూడా అట్లా సడెన్‌గా మార్చకూడదు. ఉమ్, ఆ! నాకంతా నేను బాగున్నా. ఉమ్, ఇప్పుడు నాకు అవసరం లేదు. ఉమ్, అది ఎవరు చెప్పాలి బాగున్నారు అని. ఇంకోటేందంటే ఈ బయట ఉన్న ఇండికేటర్స్ కూడా కరెక్ట్ కాదు. ఉమ్, ఇప్పుడు డయాబెటిక్‌కి సంబంధించి అవును. మనం పొద్దున స్ట్రిప్స్ పెట్టి చూసుకుంటాం. ఉమ్, ఇవి కూడా కరెక్ట్ కాదమ్మా. ఉమ్, ఎందుకంటే ఒక్కొక్క మనిషి శరీర తత్వాన్ని బట్టి వాత, పిత్త, కఫ అంటారు ఉమ్, అవును. ఆయుర్వేదంలో. ఆయుర్వేదంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మానిటరింగ్ చేయాలి. ఉమ్, ఇప్పుడు కొందరికి జీర్ణశక్తి చాలా ఎక్కువ ఉంటది. కొందరికి తక్కువ ఉంటుంది. కొందరికి తక్కువ ఉంటది. కొందరికి మెటబాలిజం అంటాం కదా! అవును. ప్రోటీన్ మెటబాలిజం కొందరికి ఎక్కువ ఉంటది. కొందరికి తక్కువ ఉంటది. ఉమ్, ఫ్యాట్ మెటబాలిజం కొందరికి ఎక్కువ ఉంటది. కొందరికి తక్కువ ఉంటది. వీటన్నిటితో ముడిపడి ఉంటది ఈ జబ్బును అంచనా వేయడం అనేది. ఓకే. అలోపతిలో అట్లా కాదు. ఉమ్, వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నారు. 120/80 ఉమ్, అవును. ఈ బీపీ. ఇది అందరికీ వర్తించదు. అసలు ప్రపంచం మొత్తానికి అదే చెప్తారు వాళ్ళు. అయితే ఒక్కో ప్రాంతంలో ఉమ్, ప్రతి 250 కిలోమీటర్లకి ఉమ్, ఎథనిసిటీ ఉమ్, మారిపోతా ఉంటది. ఫుడ్ ఓకే. అలవాట్లు మారిపోతా ఉంటాయి. వాతావరణం టెంపరేచర్ మారుతా ఉంటది. ఉమ్, వాళ్ళ పనులు చేసే పద్ధతులు మారుతా ఉంటాయి. అయితే యూనివర్సల్ పారామీటర్స్ అనేటివి హెల్త్‌లో ఉండవు అని చెప్పి ఫస్ట్ ఓకే. మనం అర్థం చేసుకోవాలి. ఈ 840,00,00,000 మందికి ఉమ్, 840 శరీర తత్వాలు ఉంటాయి. ఏ ఇద్దరికి ఒక పారామీటర్ పనికిరాదు. ఓకే. ఫస్ట్ పాయింట్. ఉమ్, సెకండ్ జెనెటికల్. ఉమ్, ఏ ఇద్దరి జీన్స్ కూడా ఒక మ్యాచ్ కావు. ఉండవు. ఒక తల్లి పుట్టిన పిల్లల కంటే కొంత చాలా వరకు మ్యాచ్ అయితాయి. బట్ వేరే వాళ్ళకు మనకు ఆ సారూప్యత ఉండదు. ఇప్పుడు 80, 120/80 అనేది నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ లేదు నాకు. నాకు 140/100 లేదా 140/90. ఓకే. ఒక్కోసారి 160/100 110 ఉంటది. ఓకే. డాక్టర్ ఏమంటాడంటే, "నువ్వు ఎక్కడ కదలొద్దు, ఇక్కడనే కూర్చోవాలి. నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటాడు." ఉమ్, నాకసలు హెడేక్ గూడా ఉండదు. చెమటలు గూడా రావు. ఉమ్, బీపీ ఎక్కువ ఉన్నప్పుడు తలనొప్పొస్తది. ఓకే. అది గూడా ఆ సింప్టమ్స్ ఉండవు. ఒక్కోసారి నేను పట్టించుకోను. ఉమ్, అంటే టాబ్లెట్ వాడతాము. కానీ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు టాబ్లెట్ వాడినా గూడా రక్తపోటు పెరుగుతా ఉంటది. ఓకే. తర్వాత మీరు తినే ఫుడ్ గూడా, ఉమ్, ఆహారంలో ఉన్న మనం వాడిన వాటి వల్ల గూడా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటది. సాల్ట్ ఎక్కువ వేసుకుంటే రక్తపోటు పెరుగుద్ది గదా! ఉమ్, తర్వాత ఒక్కోసారి పొటాషియం, సోడియం లెవెల్స్ అనేటివి ఇంబాలెన్స్ అయితా ఉంటాయి. ఉమ్. ఇట్లాంటివన్నీ గూడా మనము ఏ వ్యక్తి రెండో వ్యక్తితోని ఈక్వల్‌గా చూడకూడదు. అసలు నలుగురు షుగర్ పేషెంట్లు కలిస్తే చాలు ఆ! 120, 80 గూడ్చే. ఎంత ఎక్కువ, ఎంత తక్కువ అనేది షుగర్ మాట్లాడుకుంటాం. విషయంలోకొచ్చేసరికి ఏందంటే లో షుగర్ అంటే 120 అనేది మినిమమ్ మెయింటైన్ చేయాలి. అవును. 100 మినిమమ్ ఉండాలి అని అంటారు. మన పోస్ట్ లంచ్ వచ్చేసి మనకు 140, 150 ఉండాలి. ఉండాలంటారు. ఇది కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి ఒక రకమైన ఇది ఉంటది. మరి హెచ్‌బీఏ1సి ఇప్పుడు అని అంటాం. డాక్టర్స్ కూడా అట్లేం చెప్పట్లే కదా సార్. అందరూ 120/80 చూస్తున్నారు కదా అంటే ఇప్పుడు కొలమానం. అమెరికన్ డయాబెటిక్ సొసైటీ గాని, వీళ్ళు వాళ్ళ పారామీటర్స్‌నే ఎక్కువ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమోట్ చేస్తది. ఉమ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గాని, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గాని వాటిని ప్రామాణికంగా తీసుకుంటారు. ఉమ్, ఇవి తప్పని నేను చెప్తున్నా. ఇవి కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఓకే. ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు అనలైజ్ చేసుకొని వాడాల్సిన అవసరం ఉంటది. ఇది ఎవరు చేయగలుగుతారు? ఇది ఓన్లీ ఆయుర్వేదిక్ డాక్టర్ చేయగలుగుతాడు. ఉమ్, న్యాచురోపతి డాక్టర్స్ కొంతవరకు చేయగలుగుతారు. ఉమ్, అంటే వీటి మీద
ఈ వాత పిత్త కఫం మీద అవగాహన లేకుండా నాకు ఎక్కువ హెచ్బిఏవన్స్ ఉంది, నేను షుగర్ తినకూడదు అంటే ఓకే. తప్పు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇక్కడే ఉంటారు కూకట్పల్లి, రవిశంకర్ పులిశెట్టి. ఉమ్, ఆయన ఏంటంటే కార్డియోవాస్కులర్ సర్జన్. ఓకే. కానీ ఆయన ఒక 2-3 వేల కార్డియాక్ ఆపరేషన్లు చేసిన తర్వాత తన దారి మార్చుకున్నాడు ఆయన. ఉమ్, మార్చుకొని ఆయుర్వేదం వైపు వచ్చాడు. ఉమ్, ఆయుర్వేదంలో డిగ్రీ తీసుకున్నాడు, న్యాచురోపతిలో తీసుకున్నాడు. ఉమ్, తీసుకొని ఆయన శరీర తత్వాలన్నీ అవగాహన చేసుకున్నాడు. అంతకుముందు ఇట్లా నాడి పట్టుకొని చెప్పేవాడు ఏమవుతుందని. ఇప్పుడు ఆయన ఇంకా అడ్వాన్స్గా ఏం చేశాడంటే డాక్టర్ పాలీ అని ఒక డివైస్గా కనిపెట్టాడు ఆయన. ఉమ్, ఆ దానిలో మనం జస్ట్ ఫింగర్ పెట్టామనుకోండి, ఉమ్, 12 మినిట్స్ పెట్టినట్టయితే ఒక 42 ఆర్గన్స్ మన శరీరంలో ఉన్న అద్భుతం. ముఖ్యమైన భాగాలు ఉమ్, అవి పరిస్థితిని అంతా వెల్లడిస్తాయి. అవి ఉమ్, వాతపిత్త కఫ ఏ పర్సంటేజ్లో ఉంది, ఉమ్, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది. ఉమ్, అంతటితో ఆగకుండా వీళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి, ఉమ్, వాతం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలి, కఫం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలి. ఉమ్, సో మొత్తం చార్ట్ ఇస్తుంది. ఉమ్, చార్ట్తో పాటు వాళ్ళకి అబ్నార్మల్గా ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయడానికి మెడిసిన్ కూడా ఇస్తుంది. ఓకే. ఇవన్నీ అందులోనే ఉంటాయి. 12 నిమిషాల్లో మనకు వస్తుంది. ఓకే. అయితే క్రానిక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ. వాళ్ళకి ఏంటంటే ఎవ్రీడే మానిటరింగ్ చేయాలి. ఉమ్, దాని కాస్ట్ 40,000 ఉంటుంది ఇప్పుడైతే. ఉమ్, అది ఇంట్లో 4 వాడచ్చు, ఓకే. అలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఉమ్, అది ఒక ఇంట్లో పెట్టుకున్నట్టయితే కొంచెం క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ పారామీటర్స్ అందులో ఎంటర్ చేస్తే ఎవ్రీడే వాళ్ళు ఏం తినాలి, చెక్ ఏం చేసుకోవచ్చు. తినకూడదు, ఏ ఫుడ్లో దాన్ని బట్టి. ఏ ఫుడ్ తింటే ఎక్కువ అవుతుంది, ఏ ఫుడ్ తింటే తక్కువ అవుతుంది. దీనివల్ల మనము చెప్పగలుగుతాం. ఓకే. నేను ఉన్నప్పుడు ఒక పేషెంట్ ఆయన దగ్గరికి వచ్చాడు. ఉమ్, హెచ్బిఏవన్సీ 15 ఉంది. ఉండాల్సింది ఎంత? డాక్టర్ చెప్పేది ఏంటంటే ఈ 6.5 లోపల ఉంటే నాన్ డయాబెటిక్, అవును. అంటే పైన ఉంటే క్లోజ్ టు డయాబెటిక్. డయాబెటిక్. ఇంకా వాళ్ళు చెప్పేది 5.5, 6 ఉంటే నాన్ డయాబెటిక్, 6.5 ఉంటే బార్డరు, 6.5 దాటిందంటే పెరిగినట్టు అవును, డయాబెటిక్ అని డయాబెటిక్ చెప్పి అని. ఇట్లా పెడతారు వాళ్ళు. బట్ ఇప్పుడు అమెరికన్ డయాబెటిక్ కాంగ్రెసే వాళ్ళు చెప్పేది ఏంటంటే 7.4 వరకు డయాబెటిక్ కాదు అని కాదు. చెప్పారు. ఓకే. కాదు అని చెప్పారు. ఇక్కడున్న కొందరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ అనేది ఏంటంటే ఈవెన్ 8.5 వచ్చినా కూడా ఇట్స్ నాట్ డయాబెటిక్ అని అంటారు. ఓకే. అయితే నేననేది ఏంటంటే ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి కొందరు 7 ఉంటే డయాబెటిక్ కావచ్చు, కొందరు 15 ఉన్నా డయాబెటిక్ కాదు కాదు కావచ్చు. కావచ్చు. ఉమ్, ఆయనకి ఏం చెప్పాడు? స్వీట్లు తినమని చెప్పాడు. 15 ఉన్నది ఆయనకి హెచ్బిఏవన్సీ. ఇది షాకింగ్ ఇది. షాకే ఆ. సార్. అంటే ఇక డాక్టర్స్ ఎవరైనా అతను పిచ్చోడు అంటారు. అవును. నేను అడిగా, మరి హెచ్బిఏవన్సీ ఇంత ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎట్లా స్వీట్ తినమంటున్నారు ఉమ్, అంటే, ఆయనకు విపరీతమైన జీర్ణశక్తి ఉంది. ఓకే. ఎంత గ్లూకోజ్ బ్లడ్లోకి వచ్చినా కూడా ఉమ్, అది ఇమ్మీడియట్ డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. కాకపోతే అది బ్లడ్లో కనబడుతుంది, మనకు ఉమ్, బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. కానీ దాన్ని బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది, అబ్జర్వ్ అవుతుంది. ఓకే. కాబట్టి దానివల్ల ఎటువంటి ఆర్గన్స్కి ఇబ్బంది కలగదు. ఉమ్, కాబట్టి ఇవన్నీ వాతపిత్త కఫ అనేది ఇంపార్టెంట్ అనేది వాళ్ళు చెప్తారు. ఓకే. 40,000 ఆ మెషిన్ కి ఇంట్లో పెట్టుకుంటే నలుగురం యూజ్ చేసుకోవచ్చు నలుగురు అని అన్నారు. చేసుకోవచ్చు. మనం వెళ్ళి ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే ఎంత అవుతుంది సార్ కాస్ట్? అంటే నిజానికి వాతపిత్త తక్కువనే కఫాలు అవుతుంది, తక్కువనే అవుతుంది. అయితే క్రానిక్ ఉన్న వాళ్ళు ఎండ్ స్టేజ్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అవసరం. ఇంట్లో అవసరం. అదర్వైజ్ మనం వెళ్ళి చేసుకోవచ్చు. తర్వాత ఫ్రీక్వెంట్ చెకప్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఏమన్నారు సార్ డాక్టర్ పేరు? డాక్టర్ రవిశంకర్ పులిశెట్టి. ఓకే. రవిశంకర్ పోలీస్ ఇక్కడ ఇండూలో ఉంటారు, మన యశోదకు అదర్ సైడ్ ఓకే. ఇండూ ఫార్చ్యూన్ ఉంటాయి కదా, ఓకే. దానిలో ఉంటారు. ఓకే. సో ఇట్లాంటి, అంటే నేను అడ్వర్టైజ్ చేయాలని ఇంత కాదు, లేదు సార్, నాకు బట్ మంచిగా తెలవాలని. అనిపించింది. అదే అదే. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఆయన దగ్గర చెక్ చేయించుకుంటాను. ఓకే. అంటే పారామీటర్స్ ఇప్పుడు అందశ్రీ బీపీ గురించి మాట్లాడినా, ఇంకోరు డయాబెటిక్ గురించి మాట్లాడినా, ఈ ఈ క్రమశిక్షణ అనేది మనకు అవసరం, మనది ఈ మనకే అవగాహన ఉండాలి. అనేది మనకు అవసరం. ఉమ్, బీపీ ఉన్న వాళ్ళు ఏం తినకూడదు. ఇప్పుడు డాక్టర్స్ ఒక డయాబెటీస్ విషయంలోనే మీరు ఇది తినొద్దు, ఇది తినాలని గైడ్ చేస్తూ ఉంటారు. అవును. అది కూడా చాలా వరకు వాళ్ళు చేసే అంటే వాళ్ళు ఏం చెప్తారు, డైటీషియన్స్కి అప్పచెప్తారు. డైటీషియన్స్ మీరు అన్నం తినొద్దు, రొట్టె తినాలంటారు, ఆ. గోధుమ రొట్టె తినండి అంటారు. అవును. బోత్ ఆర్ సేమ్ కదా, ఉమ్, అది కార్బోహైడ్రేటే, ఇది కార్బోహైడ్రేటే. ఉమ్, మిల్లెట్స్ తినమని చెప్తారు. మిల్లెట్స్ తినమని చెప్పే ముందు లివర్ని టెస్ట్ చేయాలి. ఉమ్, లివర్లో ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మిల్లెట్ తింటే అది ఓకే. బాడీ మెటబాలిజం కరెక్ట్ ఉండదు. ఉమ్, మిల్లెట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఉమ్, మిల్లెట్స్లలో. అయితే ప్రోటీన్ మెటబాలిజం కరెక్ట్ ఉందా లేదా అనేది అసెస్ చేయకుండా నువ్వు Millets ప్రోటీన్ తిన్- తినమంటే ఏమైందంటే ఓకే. గ్రేడ్ 2కి వెళ్ళిపోతాం, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2కి వెళ్ళిపోతాం. తినే టైమ్స్ కూడా
6 తర్వాత తినకూడదు. ఉమ్, చాలాసార్లు ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అవుతున్నది. ఉమ్, ఇట్లాంటివన్నీ కార్బోహైడ్రేట్ లోపల మెటబాలిజం సరిగా లేక ఉమ్, ఆల్కహాల్గా కన్వర్ట్ అయ్యి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఓకే. ఇప్పుడు 70% అవే ఉంటున్నాయి. మందు తాగే వాళ్ళకంటే ఈ ఈ రకమైన ఎక్కువ లివర్ ఓకే. పాడు కావడానికి కారణమవుతున్నాయి ఓకే. ఇటువంటి అనేది. సార్ నార్మల్గా షుగర్ పేషెంట్స్ ఇప్పుడు జనరల్గా ఇంటికి ఒక షుగర్ పేషెంట్ ఉన్న పరిస్థితి ప్రస్తుత రోజులు. నార్మల్గా ఇప్పుడు అన్నము తినొద్దు, దానికి ఈక్వల్గా రొట్టె కూడా సేమ్ గోధుమ చపాతీ అయినా ఈక్వల్ రెండు అనుకున్నప్పుడు, రెండిట్లో హైడ్రేట్సే అనుకున్నప్పుడు ఏది తింటే కరెక్ట్ సార్ మరి ఒక డే నేను లైఫ్లో? నేను 2009 నుంచి నేను డయాబెటిక్. ఓకే. నేను ఇప్పుడు నా 99% ఎప్పుడో ఒకసారి తప్ప ఇన్సులిన్ తీసుకోను. హెవీ ఓకే. అయినప్పుడే. ఓకే. తర్వాత టాబ్లెట్ మానేశాను. ఓకే. మరి నేను 14 ఏళ్ళు వాడాను, ఇన్సులిన్ వాడాను, టాబ్లెట్లు ఫుడ్ వాడాను. హ్యాబిట్స్ మీద ఇప్పుడు ఓన్లీ ఫుడ్ మీదనే. ఏం తింటారు సార్ మీరు? నేనేంటంటే ప్రీబయాటిక్ డైట్ తింటాను. ఉమ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఉమ్, ప్రీబయాటిక్ అంటే మన కడుపులో ఉన్న 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటాయి. ఉమ్, ట్రిలియన్. 100 ట్రిలియన్ అంటే 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 100 ట్రిలియన్ అంటే 3 కోటి లక్షలు. కోట్లు. ఆ, కోటి కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది మన కడుపులో. ఉమ్, ఈ ప్రపంచంలో ఉన్న 840 కోట్ల మంది, ఆకాశంలో ఉన్న చుక్కలు, ఉమ్, ఈ విశ్వంలో ఉన్న మొత్తం చెట్లు, ఉమ్, సకల జీవరాశి, వాటన్నిటి కౌంట్ ఎంత ఉంటుందో మన మన బ్యాక్టీరియా. కడుపులో ఉన్న బ్యాక్టీరియా వైరస్ల కౌంట్ అంత ఉంటుంది. బ్యాక్టీరియాలే కోటి కోట్లు అయితే ఉమ్, వైరస్లు ఒక బ్యాక్టీరియాకు 3.8 టైమ్స్ ఎక్కువ, అంటే 380 ట్రిలియన్స్ వైరస్లు ఉంటాయి. ఉమ్, జనరల్ వైరస్ అనగానే ఇది మనం చంపేస్తుంది, ఇది మనకు అనారోగ్యానికి కారణమవుతుంది, ఉమ్, తప్పది. ఇప్పుడు అంతేనా? మీరందరు నమ్మే దేవుడు ఉన్నాడు కదా, నేను ఆ. ప్రకృతిని నమ్ముతాను. అవును. మీరందరు నమ్మే దేవుడు శరీరంలో ఏది వేస్ట్గా పెట్టాడు? మరి ఎందుకు 1,00,000 కోటి కోట్ల బ్యాక్టీరియా పెట్టాడు? ఉమ్, ఎందుకు 380 ట్రిలియన్స్ ఉమ్, వైరస్లు పెట్టాడు? ఎందుకు ఫంగై కూడా ఉంటుంది మన కడుపులో? ఉమ్, ఇవన్నిటి వల్లనే మనకు మెటబాలిజం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మన బ్రెయిన్ కావచ్చు, బ్రెయిన్ ఫంక్షనింగ్. ఇప్పుడు గట్ ఈజ్ ద స్మాల్ బ్రెయిన్ అని అవును. అంటున్నాం కదా. స్మాల్ బ్రెయిన్ కాదు, గట్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ బ్రెయిన్. టోటల్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇన్ఫ్లుయెన్స్ గట్. గట్టే. ఉమ్, కాబట్టి ఈ గట్లో ఉండేటి ఎక్కువ భాగం ఇవే కొలన్లో ఉంటాయి ఎక్కువగా. మన హెల్త్ అంతా కొలన్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వెనకట ఆయుర్వేద వైద్యులు చెప్పేవాళ్ళు కదా, మలబద్ధకం లేకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని. అవును. మల విసర్జన కార్యక్రమం ఫస్ట్ డాక్టర్ అడిగేది, మీ మోషన్ సరిగా పోతున్నారా, అవును. ఇట్లాంటివి. ఇట్లా కన్ను తర్వాత నాలుక తెరవడం, ఎందుకంటే హిమోగ్లోబిన్ కరెక్ట్ ఉందా లేదా, ఓకే. ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. అయితే ఈ బ్యాక్టీరియాకు బతకడానికి ఫుడ్ ఇవ్వాలి కదా మనం. ఉమ్, దానికి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. రాత్రి అన్నం వండిన తర్వాత ఆ నీళ్ళు పోయాలి, ఉమ్, చల్లారినాక. నీళ్లు పోసినాక మార్నింగ్ ఆ నీళ్ళు ఏమన్నా మిగిలితే తీసేయాలి. ఉమ్, చాలా వరకు అబ్జర్వ్ అవుతాయి. అన్నం అంతా తడిసి ముద్ద అవుతుంది. ఉమ్, అందులో పెరుగు కలుపుకొని ఉమ్, సూర్యోదయం కాగానే తినేసేయాలి. ఇంకా సూర్యోదయానికంటే ముందు తిన్నా బెటరే. బాగుంటుంది. కాకుంటే జీర్ణశక్తి ఎప్పుడు ఉంటుంది అంటే సూర్యోదయంతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది హెవీ బ్రేక్ఫాస్ట్ చేయి, మీడియం లంచ్ చేయి, డిన్నర్ చాలా అవును, తక్కువ తక్కువ తినాలి లైట్ ఫుడ్ అని. అనేవాళ్ళు. హెవీ బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదు, లంచ్ కూడా మనకు ఎంత అవసరమో అంతే తినాలి. డిన్నర్ మాత్రం ఖచ్చితంగా 6 బిఫోర్. 6 బిఫోర్ ఏం తినాలి? రైస్ కాదు, మటన్ కాదు, చికెన్ కాదు, మిల్లెట్స్ అసలే కాదు, చాలా లైట్ ఫుడ్. ఓట్స్ తినొచ్చు, యాపిల్స్ తినొచ్చు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్ తినొచ్చు. ఇది డిన్నర్. రైస్ ఎందుకు తినకూడదంటే ఎప్పుడైతే సన్సెట్ అవుతుంటుందో జీర్ణశక్తి తగ్గుతుంది. తగ్గిపోతుంది. అప్పుడు తింటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది సరిగా ఉండదు. నాన్ వెజ్ ఎప్పుడు తినాలి? బెస్ట్ Afternoon. టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఓకే. నాన్ వెజ్ సార్? నాన్ వెజ్. సెకండ్ లంచ్, దట్ టు 2 o'clock బిఫోర్. ఓకే. డైజెషన్కి చాలా టైం పడుతుంది. అవును, నాన్ వెజ్ చాలా ఇప్పుడు మటన్ అయితే అసలు 20 గంటలు పడుతుంది, Mm. చికెన్ కొంచెం తక్కువ పడుతుంది, ఫిష్ కూడా కొంచెం తక్కువ పడుతుంది, నీ ప్రోటీన్ మెటబాలిజం కరెక్ట్ ఉన్నట్టయితే. అందుకని ఎప్పుడు ఆపేయాలంటే మ్యాక్సిమం 1 to 2 వరకు ఆపేసేయాలి నాన్ వెజ్ తినడం. Mm. నిద్ర 7 hours ఉండాలి, 7 to 9 hours. Mm. ఇవన్నీ ఉంటేనే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మన తర్వాత మానసిక ఒత్తిడి మన ఆర్థిక సమస్యల వల్ల ప్రధానంగా వస్తుంది, ఎమోషనల్ ఇష్యూస్ వల్ల వస్తుంది. అవును. ఇటువంటి కొంచెం మనము కంట్రోల్. ఇంటెలిజెంట్గా వాటిని కంట్రోల్ చేయగలగాలి. ఇవన్నీ చేస్తేనే మనకు అన్నీ ఉంటాయి. కేవలం మెడిసిన్తో కంట్రోల్ చేసుకోవాలనుకుంటే
చాలాసార్లు ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మెడిసిన్ వాడొచ్చు, బట్ ఒకవేళ నీ హెల్త్ బాగుండాలనుకున్నప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మెడిసిన్ కంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ అయినప్పుడు మనం వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన వైద్యాలు కాకుండా ఖచ్చితంగా అలోపతి ఒకటే మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఇప్పుడు హిమోగ్లోబిన్ 5 పడిపోయింది అనుకోండి, కోమాలకు వెళ్ళిపోయి చనిపోతాం. కాబట్టి అప్పుడు మనం తీసుకోవాల్సింది ఐరన్ ఇంజెక్షన్స్. కాల్షియం కూడా ఒక్కోసారి చాలా డిప్లీట్ అవుతుంది. డి విటమిన్ అయితే 100కి 80% మందిలో లేదు. చాలా తక్కువ ఉంటుంది. హోమోసిస్టిన్ లెవెల్స్ అవి కరెక్ట్గా మానిటరింగ్ చేయకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎంత సింపుల్ బి కాంప్లెక్స్తో తగ్గించుకోగలుగుతాం. కానీ డాక్టర్స్ చాలామంది అది రాయరు ఆ టెస్ట్. ఎల్డిఎల్ ఇదే ట్రైగ్లిసరైడ్స్ వీటి మీదనే ఆధారపడి చూస్తుంటారు అన్నట్టు. ఇట్లాంటివన్నీ కొంత అవగాహన మనం పెంచుకోగలిగితే కేవలం మెడిసిన్ మీదనే ఆధారపడకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో మనం బాగుంటాము. అయితే చివరిగా ముగించే ముందు, అంటే నేను ఇక ముందు అయితే మొత్తం హెల్త్కి డివోట్ కావాలనుకుంటున్నా, పాలిటిక్స్ కంటే కూడా. ఇప్పుడు ఒక కంపెనీ పెడుతున్నాం, ఎందుకు ఎల్డర్లీ కేర్ కంపెనీ, కేర్. అయితే దాని పేరు ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు యూఎస్లో కానీ ఇతర దేశాలలో ఉన్న ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి. ఫాదర్కి ఏమన్నా అయింది, మదర్కి ఏమన్నా అయిందంటే ఇమ్మీడియట్గా టికెట్ ఎంత ఉన్నా కూడా కొనుక్కొని. ఒకసారి ఏమైంది, ఏదో కంట్రీకి పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో కౌంటర్లో మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ ఫ్లైట్ ఫుల్ ఉంది, మీకు అర్జెంట్ ఏం లేకపోతే మీకు హోటల్ ఏర్పాటు చేస్తాము, రేపు సేమ్ ఫ్లైట్, రేపు సాయంత్రము ఇదే ఫ్లైట్లో మీరు పోవచ్చు. దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే దాదాపు ఒక $5,000 మీకు ఇస్తాం మేము. అంటే ఎందుకు అంత అవసరం ఏంది? 5,000 చాలా పెద్ద అమౌంట్. అంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు. ఇట్లా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏమైందంటే టికెట్ చాలా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఎల్డర్ సన్ లాగా ఈ కంపెనీ ఉంటుంది, ఎల్డర్లీ కేర్. టోటల్ హెల్త్ రిలేటెడ్ ప్రతి సర్వీస్ దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింక్ చేస్తున్నాం. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన ప్రెడిక్టివ్ అనలిటిక్స్ కానీ, ఇప్పుడు ఫార్మకో జెనోమిక్స్ అని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు ఒక ఇంజెక్షన్, ఒక టెస్ట్ 5,000కు చేస్తున్నారు. ఈ జెనెటికల్ టెస్ట్లకు ఇదివరకు 30,000 50,000 అయ్యేది. అంటే అది దాని ఉద్దేశం ఏంటంటే 10 మంది ఉంటే ఒకటే టాబ్లెట్ ఒకటే ప్రాబ్లంకి అందరికీ సేమ్ పని చేయకపోవచ్చు. ఎవరికి పని చేస్తుంది, ఎవరికి పని చేయదు, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఇట్లా వాళ్ళకి తెలిసిపోతుంది. దానివల్ల ఇట్లాంటివన్నీ కూడా జోడించి ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎల్డర్లీ పీపుల్కి హెల్ప్ చేస్తుంది, ఎన్ఆర్ఐస్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ. సెకండ్ ఏంటంటే కొంతమందిని డిశ్చార్జ్ చేస్తారు, ఇంకా వీళ్ళకి మా దగ్గర ట్రీట్మెంట్ లేదు, లాస్ట్ స్టేజ్. అటువంటి వాళ్ళకు న్యూట్రిషన్ ద్వారా, ఇప్పుడు ఈ వాతపిత కఫ బ్యాలెన్స్ చేయడం ద్వారా సర్వైవల్ టైం పెరుగుతుంది. ఒక్కోసారి మిరాకిల్గా డాక్టర్ చనిపోతాడన్న వ్యక్తి కూడా బతకొచ్చు. ఈ కేర్ కూడా, ఎల్డర్లీ కేర్ కూడా. అంటే ఇక మేము అనుకున్నాం ఏంటంటే, ఇక టీం ఉంది, అసలు ప్రాణదానం కంటే గొప్పదానం లేదు, ఒక మనిషి ప్రాణాలను నిలబెట్టడం. సో ఈ పాలిటిక్స్ ఎట్లా ఉండేటియే, ఇక తెచ్చిన తెలంగాణను వాళ్ళకు వదిలేద్దాం, ఎవరెవరు ఏం చేసుకుంటారో చేసుకొనియండి, లైఫ్ అంతా ఇదే పాలిటిక్స్లో గడపాలనే ఉద్దేశం లేదు, కొన్ని మంచి పనులు చేద్దాం అనేది ఇది ఒక ఆశయంగా పెట్టుకున్నాం. హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. డైలీ నా షెడ్యూల్లో ఎక్కువ భాగం నేను కార్లో పోతున్నప్పుడు కానీ ఇంట్లో కానీ ఈ బుక్స్ అవుతూ ఉంటాయి, హెల్త్కి సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా. అట్లా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేటివి మనం బాగా ప్రమోట్ చేయాలి మీడియా ద్వారా కూడా. చిన్న పిల్లల దగ్గర నుంచి జంక్ ఫుడ్ ఎట్లా అవాయిడ్ చేయాలి, తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల విషయంలో, ఫుడ్ విషయంలో. ఇవి గర్భిణీ స్త్రీలకు కూడానమ్మా. ఇప్పుడు ఆటిజం ఎందుకు వస్తున్నది చాలా మంది కంటే, ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ రాస్తారు, తర్వాత కాల్షియం రాస్తారు, ప్రోటీన్ రాస్తారు, డాక్టర్స్ రాస్తారు. కానీ మెడికల్ షాప్లో మనకు దొరికేటివి ఏంటంటే ప్రిజర్వేటివ్స్, కెమికల్, సింథటిక్ అన్నీ ఉన్నవి, అవి న్యాచురల్ కాదు. కానప్పుడు ఏమైందంటే పిండం మీద, గర్భంలో ఉన్న పాప మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఒకవేళ సింథటిక్ ఐరన్ కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే. అంటే మనకు న్యాచురల్ ఐరన్ ఏమో స్పినాచ్, పాలకూర ఇట్లాంటి వాటి నుంచి తీస్తారు, రాగి ఇట్లాంటి వాటి నుంచి. కానీ ఐరన్ నుంచి, స్క్రాప్ నుంచి తీసేది అవి మనకి ఇప్పుడు అక్కడ ట్యాబ్లెట్స్. అవి కాల్షియం కూడా, కాల్షియం కార్బోనేట్ మనకు గోడకు వేసే కలర్ సున్నం ఉంటుంది కదా, లేదా షెల్ కాల్ అని చెప్పి సముద్రపు చిప్పల నుంచి తీసిన కాల్షియం,
ఇవి అబ్జర్వ్ కావు. వీటితో ప్రాబ్లం ఏందంటే అందులో కాల్షియం లేదని కాదు, ఇందులో ఐరన్ లేదని కాదు. ఇవి అబ్జర్వ్ కావు. అబ్జర్వ్ కాకపోవడం వల్ల బేబీ మీద ఉన్న తల్లి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ప్రోటీన్ చాలా అవసరం. బేబీ పెరగాలంటే అవును. మాంసకృత్తులు కావాలి. బట్ ఆ ప్రోటీన్‌లో కలర్స్, అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్. తర్వాత అబ్జార్ప్షన్ రేటు నాట్ ఈవెన్ 30%, 40%. మరి ఇక ఇట్లున్నప్పుడు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లల హెల్త్‌ని పాడు చేస్తూ ఉన్నాయి. మేము ఒక మాడ్యూల్ తయారు చేస్తున్నాం. ఏందంటే పెళ్ళైనప్పుడే ఆ పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కన్సీవ్ కావడానికి కూడా ఒక అర్హత కావాలి. ఆ. ఇవన్నీ పారామీటర్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా? కాల్షియం కరెక్ట్ ఉందా లేదా? ఫోలిక్ యాసిడ్ కరెక్ట్ ఉందా లేదా? ఐరన్ కరెక్ట్ ఉందా లేదా? ఇవన్నీ కరెక్ట్‌గా చెక్ చేశాక ఇప్పుడు మీరు కన్సీవ్ కావచ్చని చెప్తే, లేదంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకొని ఇప్పుడు కన్సీవ్ కావద్దని అనుకుంటారు. పోస్ట్‌పోన్ చేస్తారు. ఏదో తల్లిదండ్రులు ఆశీర్వదించినట్టుగా, వాళ్ళు ఒత్తిడి చేసినట్టుగా, అత్తామామలు ఒత్తిడి చేసినట్టుగా ఎప్పుడంటే అప్పుడు కాదు. వాళ్ళేందంటే మేము ఇప్పుడు కంఫర్టబుల్‌గా ఉన్నాం. ఇంకోటి మెంటల్ స్ట్రెస్ ఉందా? అవును. భర్తకు జాబ్ లేదనుకో, రోజు ఇంట్లో ఇద్దరికి నరకం. stress. ఫైనాన్షియల్ ప్రెషర్స్. భర్త ప్రాబ్లమ్స్ అన్నిటిని భార్య ఓన్ చేసుకుంటది. ఆ మానసిక వ్యధ ఆమె పుట్టే పిల్లలు అనారోగ్యంతో పుట్టడానికి కారణమవుతది. ఇట్లాంటి చాలా సార్లు అబార్షన్స్ అవుతుంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఇంటర్‌లింక్ ఉంటది. కాబట్టి లైఫ్ స్టైలు ప్లస్ మన ఆర్థిక పరిస్థితులు, మన మానసిక పరిస్థితులు ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటే తప్ప మనం ఈ ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండలేము. ఉండలేం. తర్వాత ఈ పొల్యూషను, ఫుడ్ పొల్యూషన్ ప్రధానంగా. ఈ కూరగాయలలో వాటిలలో పెస్టిసైడ్ అవును. ఎఫెక్ట్స్ కడిగితే పోయేటివి కాదు ఇవి. ఉమ్. కాబట్టి మనమే ఇంట్లో పూల మొక్కలకు బదులు ఆకుకూరలు పెంచుకోవాలి. అట్‌లీస్ట్ ఆకుకూరన్నా మనకు స్వచ్ఛమైనది మనం తిన్నట్టయితే అవును. కావాల్సిన పోషకాలు మనకొస్తాయి. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. చివరగా అందశ్రీ గారి విషయంలో ఏ తప్పైతే అందశ్రీ గారు చేశారో ఇంకెవరు కూడా అట్లా చేయకూడదు. మెయిన్ మీరు నెగ్లిజెన్స్. నెగ్లిజెన్స్ అనేది ఒక మంచి ఇంకో 30, 40 ఏళ్ళు అవును ఆయన సార్. కట్టుకున్న ఇంట్లో ఉండలేని పరిస్థితే కాకుండా ఎంతో మంచి సాహిత్యాన్ని బయటికి రావాల్సిన అవకాశం ఉండే. అవును. కాబట్టి ఆయనను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన చేసిన తప్పులు మనం చేయకూడదు. ఎస్ సార్. మీరు రైట్. ఒక పెద్ద ఆరోగ్య విప్లవం తీసుకోబోతున్నారు. సో అది సక్సెస్ అవ్వాలి. నిజంగా మీరు చెప్తుంటే అన్నిటికంటే కూడా ఆరోగ్యం పరంగా అల్లోపతి కంటే ఒక్కోసారి ఆయుర్వేదం నమ్మాలి అని అనిపిస్తది. ఒక్కోసారి అల్లోపతే నమ్మాలి. మీరు ఎమర్జెన్సీలో క్రానిక్ తప్పదు ఇంకా. ఎమర్జెన్సీ‌లా తప్పదు. తప్పదు అల్లోపతి నమ్మాలి. అసలు వీటన్నిటికీ ఒక సొల్యూషన్ అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చేది Yes, yes. అవుతది. అవ్వాలి. ఇంటిగ్రేటెడ్ ఇది. రైట్. ఇంటిగ్రేటెడ్. సో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మంచి Thank you. టిప్స్ చెప్పినారు. అలాగే జాగ్రత్తలు చెప్పినారు. ఇది నిజంగా మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే హెల్త్ టిప్స్ అనేవి నిర్విరామంగా మనం మన ఛానల్ నుంచి ఇవ్వటానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా కోఆపరేట్ చేస్తారని Yeah, yeah, కోరుకుంటూ yeah. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank థ్యాంక్ యూ. you.